Alright guys, welcome back. Welcome back to Superbox. So today's video is about the wired mic. బోआ అనే ఒక వైర్డ్ మైక్ గురించి మాట్లాడదామని వచ్చిన. సో అసలు ఏంటి? సో అసలు నువ్వు మైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అవసరం ఏంటి అంటే క్రియేటర్స్ అవుట్ దేర్, ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అవుట్ దేర్, ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఎ గేమింగ్ ఛానల్, ఫర్ పీపుల్ హూ నీడ్ అంటే ఇప్పుడు గేమింగ్ ఛానలే కాకుండా వ్లాగ్ ఛానల్ ఉంది, లేకపోతే ఇంట్లో ఫర్ హౌస్ హోల్డ్ ఉమెన్ ఎవరైనా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో నార్మల్గా ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనం రికార్డ్ చేసేటప్పుడు మనం నార్మల్గా ఈ ఫోన్ వాడతాం. ఈ ఫోన్కున్న ఈ దీంతోనే మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. కానీ చాలామంది చేసే తప్పేందంటే అక్కడే బురదలో కాలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్కున్న ఇన్‌బిల్ట్ మైక్ మీరు వాడి కనుక వీడియోలు చేస్తే లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తది. లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంటే బయట గాలి, ఎక్కడెక్కడైనా కన్‌స్ట్రక్షన్, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ అంటే ఇంట్లో వెసల్స్ పడ్డా, లేకపోతే బట్టలు ఉతికినా, సో దట్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనేవి మొత్తం ఈ ఫోన్ మైక్ అనేది క్యాచ్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీకు అట్లీస్ట్ కొంచెమన్నా నాయిస్ బాగా మరీ టూ మచ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకుండా కొంచెమన్నా తగ్గడానికి ఈ మైక్స్ అనేవి వాడాలి. సో నార్మల్గా బోయా అనేది ఒక ఇట్స్ గుడ్ బ్రాండ్ చెప్పనక్కర్లేదు. వాళ్ళేందంటే దే హావ్ దే 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 మేక్ కాస్ట్‌లీ అంటే చాలా కాస్ట్‌లీ మైక్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. పాడ్‌కాస్ట్ మైక్స్ ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు ఇలా ఈ మైక్స్ ఉంటాయి. లేకపోతే ఇలా వైర్డ్ మైక్స్ ఉంటాయి. లేకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. అంటే కొంచెం బోయా ఈజ్ ఎ గుడ్ మైక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ కాస్ట్‌లీ మైక్ అంటారు. ఏంటంటే ఈజ్ ఇట్ నెసెసరీ అంటే ఇట్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే దాదాపు మనం చెప్పేది గూడా ఇప్పుడు మన కెమెరాకి చెప్పేది గూడా నాయిస్‌తోని మిక్స్ అయ్యి అది ఫిల్టర్ అవ్వదు. నాయిస్‌తోని ఒక మిక్స్చర్ అయిపోయి ఇది ఫోన్ క్యాచ్ చేస్తది. సో, అప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఈ వీడియో నేను ఎడిట్ చేసి ప్రీమియర్ ప్రోలోనో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఆ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీయలేం. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీసేస్తే మన వాయిస్ రోబోట్‌లాగా వస్తది. సో, ఇంత క్లియర్‌గా, ఇంత ఆడిబుల్‌గా ఉండదు. సో, అందుకని ఎవ్రీబడీ హాస్ టు యూజ్ ఎ మైక్. సో, నార్మల్‌గా ఈ బోయా మైక్ ఏంటంటే దిస్ ఈస్ ద బోయా మైక్. దీనికి ఇదేంటంటే ఒకటేసారి 2,000-3,000 రూపీస్ ఒకటేసారి ఇప్పుడు ఈ హాలీల్యాండ్ మైక్ లాగా 10,000 రూపీస్, 20,000 రూపీస్ లేదా డీజేఐ మైక్ లాగా 25,000 రూపీస్ అంత పెట్టి కొనడం కన్నా అంటే చాలామందికి బయట బడ్జెట్ ఉండదు కాబట్టి దిస్ వన్. ఈ మైక్ ఈ బోయా మైక్ అనేది పర్ఫెక్ట్ అని నేనంట. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ చెప్పురా అసలు నువ్వెందుకు ఇది అంటున్నావు, ఎందుకు ఇది అంటున్నావు అంటే లిటరల్లీ నాకు ఇంట్లో ఎప్పుడు నాయిసెస్ జరుగుతుంటాయి కాబట్టి ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్ పర్పస్ నేను ఈ మైక్ తీసుకున్నా. ఇది హాలీల్యాండ్ లార్క్ M2. దిస్ ఈస్ ద మైక్. సో నేను దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది. దాన్ని ఫిల్టర్ అవుట్ చేసి దాన్ని వాయిస్ అనేది క్రిస్ప్‌గా వస్తదనేది తీసుకున్నా. నార్మల్‌గా ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ సో మెనీ డేస్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ 10,000 15,000, 20,000 రూపీస్ పెట్టి ఒక మైక్ కొనాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఈ మైక్స్‌కి దే హావ్ రీచార్జబుల్ బ్యాటరీస్. అంటే ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా ఉంటది. దీన్ని చార్జ్ చేయాలి. బట్ దీనికి అసలు యూ డజంట్ నీడ్ ఎనీథింగ్. అంటే నీకు చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఐఫోన్ ఉంటే ఇలా ఒక డాంగిల్ ఉంటది. ఈ డాంగిల్ మనము ఈ సి టైప్ ఐఫోన్‌కి పెట్టేసి వి కెన్ మేక్ వీడియోస్. నార్మల్‌గా ఇప్పుడు నార్మల్‌గా ప్రతి దానికి బ్యాటరీ ఉంటది. దీనికి కూడా బ్యాటరీ ఉంది. బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ఎ ఫోన్ నీకు బ్యాటరీ అవసరం లేదు. అండ్ ఏందంటే రాదర్ దెన్ అంటే అసలు మైకే లేకుండా ఉండకపోవడం కన్నా ఈ మైక్‌తోని వీడియోస్ చేస్తే కొంచెమన్నా నాయిస్ తగ్గుతదనేది నేను ఈ వీడియో చేస్తున్నా. దిస్ వీడియో ఈస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ కన్స్యూమర్స్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ కాంటెంట్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే గేమింగ్, మీ ఫ్రెండ్స్‌తోని మాట్లాడాలనుకుంటే దిస్ ఆల్సో వర్క్స్ ఫైన్. అండ్ అంటే మల్టిపుల్ సినారియోస్. ఓకే. ఎనీవేస్ థింగ్స్ అసైడ్. సో అసలైన పాయింట్‌కి వద్దాం. ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు అరే నువ్వు కొనుక్కున్నావు మరి మాకెందుకు కొనుక్కోమని చెప్తున్నావు అంటే యాస్ యూ కుడ్ సీ ఇన్ మై సూపర్ బాక్స్ ఛానల్ నేను నా వీడియోస్‌ని మొదలెడితే ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో. ఫ్రమ్ ద స్టార్ట్ నేనసలు మైకే లేకుండా వీడియోస్ చేసిన. యెస్, మైకే లేకుండా వీడియోస్ చేసిన. అండ్ ఆ తర్వాత నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన. ఒరేయ్! ఇంత నాయిస్ వస్తుంది ఏందని. దెన్ ఐ ఈ మైక్‌ని కూడా నేను కొనలేదు. ఈ మైక్ నేను గేమింగ్ ఛానల్ కోసం ఎప్పుడో కొన్నా. అది అందులో రికార్డ్ చేసేటప్పుడు ఏదో యాంప్లిఫికేషన్ సౌండ్ వస్తదని ఆపేసా. బట్ ఈ మైక్ మళ్ళీ నాకిప్పుడు యూజ్ వస్తదని నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. నేను
స్టీమ్ డెక్ ఐఫోన్ రివ్యూ అప్పుడెప్పుడు నాకు గుర్తులేదు. ఆ తర్వాత నుంచి నేను దాదాపు నా వీడియోస్ అన్నీ ఈ మైక్‌తోనే నేను వీడియోస్ జేషిన. అండ్ ఇట్ టర్న్ ఔట్ టు బి కొంచెం బెటర్ వచ్చినాయి నాకు. ఆ పాత వర్షన్ కన్నా. మిక్స్డ్ వర్షన్ సౌండ్ అంతా మిక్స్ అయిపోయి టీవీ సౌండు, బయట బెల్ సౌండ్, కన్‌స్ట్రక్షన్ సౌండ్ అంతా మిస్ అయిపోయి వచ్చేది. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ దాదాపు నాయిస్ అనేది సపరేషన్ చేయగలిగిన. నాకు అప్పటికి దాని ఇంపార్టెన్స్ తెలవలేదు. అప్పుడు తెలిసింది ఒక మైక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్‌కనేది నాకు అప్పుడు అర్థమైంది. అసలు నువ్వు ఎందుకు కొన్నావు ఈ హాలీలాండ్ మైక్? అసలు ఈ రీజన్ ఏంటి? యూ కుడ్ హావ్ డన్ ఇట్ విత్ నువ్వు దీంతోనే వైర్డ్ మైక్‌తోనే వీడియోస్ చేయొచ్చు కదా! ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినావు అంటే, నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏందంటే వాయిస్ వినిపించట్లేదు, అసలు అర్థం కావట్లేదు, నా వాయిస్ క్యాచ్ అప్ అవ్వట్లేదు అని. అప్పుడు అర్థమైంది. ఒక మైక్ అనేది ఈజ్ నెసెసరీ ఫర్ ఎ యూట్యూబర్ సో దట్ వాడు మాట్లాడితే ఆడియన్స్‌కి వినిపించేయాలి. సో, అందుకని అప్పుడు నేను బోయా మైక్ వాడడం స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా నాయిసెస్ రావడంతోని ఐ స్విచ్ టు ద హాలీలాండ్. లేకపోతే ఐ వుడెంట్ హావ్ స్విచ్ టు ద హాలీలాండ్. డిస్టర్బెన్స్ వస్తుందని కూడా అన్నారు. ఒరేయ్! డిస్టర్బెన్స్ మరెంత అండ్ ఇంకోటేంటంటే ఎప్పుడైనా ఇట్లాంటి మైక్స్ యూజ్ చేసేటప్పుడు ఇట్లా వైర్డ్ మైక్స్ ఇట్లా యూజ్ చేసేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి వాడాలి. రూమ్ అంతా ఇప్పుడున్నంత కామ్‌గా ఉండాలి. బయట బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రాకూడదు. బయట టీవీ ఎవరు ఆన్ చేయకూడదు. సో, దీస్ ఆర్ ద అంటే ఈ సినారియోస్, ఈ యాస్పెక్ట్స్ అనేది మైండ్‌లో పెట్టుకొని వీడియో చేయాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్, ఎండాకాలం వేడైతుంటది. రూమ్‌లో ఫ్యాన్ ఉండదు. అండ్ ఆ ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ సౌండ్‌ని క్యాచ్ చేస్తది మైక్. సో, దాంతోని అదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోతది. సో, అప్పుడు ఫ్యాన్ ఆఫ్ జేసుకోవాలి. ఇలా ఉండాలి, స్టేషనరీగా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి, చెమటలొస్తుంటాయి. వీ కెనాట్ బేర్ ఇట్. సమ్‌టైమ్స్ పోతే పోనీ అని జెప్పి ఫ్యాన్ ఆన్ జేసుకుంటాం. సో, అందుకని ఇన్ దోస్ సినారియోస్ యూ హ్యావ్ టు అంటే ఇట్లాంటి వాటి మీద రిలై అవ్వాల్సొస్తది. అంటే దీస్ ఆర్ కన్వీనియంట్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ అనమాట. యాహ్! సో, థింగ్స్ అసైడ్ ఐ విల్ షో యూ ద శాంపిల్స్ ఆఫ్ నీకు ఒక బోయా మైక్‌తోని మాట్లాడితే ఎట్లుంటది? ఒక హాలీలాండ్ మైక్‌తోని మాట్లాడితే ఎట్లుంటది? అంటే ఇప్పుడు ఒక ప్రీమియం మైక్‌తో మాట్లాడితే ఎట్లుంటది? ఒక వైర్డ్ మైక్‌తో మాట్లాడితే ఎట్లుంటది? ఐ విల్ షో యూ వెయిట్. సో, దిస్ ఈస్ ద ఇది బోయా మైక్‌తోని మాట్లాడితే వచ్చే సౌండ్. బికాజ్ నేనిప్పుడు నార్మల్‌గా నా ఎన్వైర్న్‌మెంట్‌లో ఒక ఫ్యాన్ లేదు. మై రూమ్ ఈస్ కంప్లీట్‌లీ సైలెంట్. అండ్ మేబీ ఐ డోంట్ నో ఇఫ్ మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుందో లేదో తెలీదు. సో, దిస్ ఈస్ ద ఆడియో విజువల్ ఆఫ్ ద బోయా మైక్. సో, ఏంటంటే నార్మల్‌గా ఈ మైక్‌కి వచ్చినట్టు ఈ మైక్ ఏంటంటే దీనికి హ్యాస్ ఎ బిగ్గర్, లాంగర్ వైర్. ఇంత పెద్ద వైర్ ఉంది. అండ్ బోయా మైక్ మాడ్యూల్ వచ్చేసరికి ఎట్లుంటుందంటే ఇది బోయా మైక్ మాడ్యూల్. సో, దిస్ ఈజ్ ద బోయా మైక్ మాడ్యూల్. దీనికి ఒక స్విచ్ ఉంది. ఆ స్విచ్ ఏంటంటే కెమెరా ఆఫ్ అండ్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ అని ఉంది. అంటే కెమెరాస్కి ఇంకోటి స్మార్ట్ ఫోన్కి ఒక సెక్షన్ ఉంది. యా. సో, ఏంటంటే నార్మల్గా బోయా మైక్స్ ఆర్ యూజ్డ్ అంటే ఏంటంటే వీటికి లోపల ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీతోని మనం కెమెరాస్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు ఫోన్కి ఫోన్ విల్ పవర్ అప్ ద సోర్స్. కాబట్టి దీనికి అంత అవసరం లేదు. బికాజ్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ విల్ బి దేర్. కానీ ఇప్పుడు కెమెరాస్ కనుకో అది ఇండివిజువల్గా ఎనర్జీ సప్లై ఇవ్వదు. సో, దీనిలో ఉన్న ఇన్బిల్డ్ బ్యాటరీతోని మనం రిలై అవ్వాల్సి వస్తుంది. సో, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నేను ఫోన్లోనే వాడతా అన్నా నాకు అంత అవసరం లేదు అంటే అసలు ఇందులో బ్యాటరీ లేకపోయినా ఇట్ విల్ బి గ్రేట్. సో దిస్ ఇస్ ద బోయా మైక్. ఇది దాని ఆడియో విజువల్. సో, ఏంటంటే దీనికి ఇంత పెద్ద వైర్ ఉంది. లైక్ ఇది ఏంటంటే ఇది కంప్లీట్గా లాంగ్ అండ్ ట్యాంజీ ఉంది. ఇప్పుడు క్విక్గా బయటికి వెళ్ళి ఒక వీడియో షూట్ చేసుకోవాలన్నప్పుడు ఇది ఒక వైర్డ్ సెటప్ వల్ల కొంచెం మనకి ఇరిటేషన్ రావచ్చు. అదైతే ఒకటి ఉంది. మరి దీంతోనే వీడియోస్ చేయొచ్చు కదా అంటే నేను దానికి కూడా పాయింట్ వస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, దిస్ వన్. ఇది ఈ మైక్ కుషన్ ఉంది చూసారా? ఈ మైక్ కుషన్ ఇది ఊకే ఇది ఊడిపోతుంది. యాజ్ యూ కుడ్ సీ ఇదో నేను చెప్పినా చెప్పకపోయినా ఐ డోంట్ నో, బట్ ఇది ఊడిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసి పెట్టంగానే ఊడిపోతుంది, లేకపోతే ఉత్త ఊడిపోతుంది. అండ్ దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ ఎ నాయిస్ ఎయిర్ ఫిల్టర్ లాగా. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా నాయిస్ వస్తే అది క్యాచప్ చేసి దాదాపు నాయిస్ని ఫిల్టర్ చేసేస్తుంది. సో, అందుకని ఇది యూజ్ చేస్తారు నార్మల్గా.
సో ఇది ఎప్పుడు పడిపోతూ ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్లిప్ ఉంది చూసారా, ఈ క్లిప్ అనేది ప్రతిసారి ఈ షర్ట్కి ప్రాపర్గా ఉండదు. అండ్ వెన్ ఎవర్ యూ కీప్ ఇట్ లైక్ దిస్, అదొక కైండ్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఏంటంటే ఓకే, దీస్ ఆర్ మనం మేనేజ్ చేసేయచ్చు, పర్లేదు. బట్ ఏంటంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ దీనికి బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ బోయా మైక్ని మీరు బ్యాటరీతో యూజ్ చేసారనుకో, అంటే కెమెరాతో యూజ్ చేసారనుకో, చెప్పలేనండి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా దీన్ని ఓపెన్ చేసి దీంట్లో చిన్న బ్యాటరీ పెట్టడానికి మామూలు టార్చర్ కాదు. అండ్ ఐ థింక్ సో దీని బ్యాటరీ వుడ్ బి జస్ట్ సెకండ్. ఇక్కడ ఉంటుంది దీని బ్యాటరీ. దిస్ ఈస్ ద బ్యాటరీ సోర్స్. మన వాచ్లో ఉండే బ్యాటరీ లాగా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఏంటి, మీరు కెమెరాకి యూజ్ చేస్తున్నారా లేకపోతే మీరు ఫోన్కి యూజ్ చేస్తున్నారా? ఫోన్ కంటే బ్యాటరీ అవసరం లేదు, కెమెరా కంటే బ్యాటరీ కావాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ మైక్. నాకు ఒక మైక్ కావాలి. మైక్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అరే ఏం చేయాలి అనుకున్న టైంలో 2,000, 3,000, 4,000, 5,000 అట్లా డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ మైక్స్ ఉన్నాయి. డిజిటెక్ అని, హాలీల్యాండ్ అని, లార్క్ M2s అదని, M2గా లార్క్, హాలీల్యాండ్ లార్క్లో ఒకటి వచ్చింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, నాకు వాటి పేరు తెలీదు. అవన్నీ చూసేటప్పుడు 2,000-3,000 రూపీస్ మైక్ ఉంది, అంత పెట్టి మైక్ కొనడం అవసరమా అనుకునేటవాడిని. అంటిల్ దాని తర్వాత నేను ఒకసారి ఆలోచించిన విధంగా లోపల బోయా మైక్ ఉంది కదా, వైర్డ్ మైక్ వాడచ్చు కదా అనుకుని ఇన్ని రోజులు బోయా వైర్డ్ మైక్కి స్టిక్ ఆన్ అయినా. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు బోయా వైర్డ్ మైక్తో రికార్డ్ చేసేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు మీరు ఫోన్ని ఒక ట్రైపాడ్కి డాక్ చేసి మీరు ఒక వీడియో తీస్తున్నారు, ఎక్కడైనా వ్లాగర్ అయినా టెక్ వీడియో అయినా ఏదైనా, అండ్ మీ ఫోన్కి ఛార్జ్ లేదు. అప్పుడు ఈ బోయా మైక్ అనేది యూజెస్ C టైప్. అంటే ఆఫ్కోర్స్ 3.5mm టు C టైప్ ఉంటుంది. ఆ C టైప్ వల్ల ఇట్ మేక్స్ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు 20% ఉంది నా ఫోన్లో ఛార్జింగ్, ఇప్పుడు నేను ఛార్జ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను వైర్ కనెక్ట్ అయి ఉంది, ఎలా ఛార్జ్ చేస్తా ఫోన్ని? అది కష్టం కదా. అండ్ ఆల్రెడీ నా ఫోన్ అనేది ట్రైపాడ్ మీద డాక్ అయి ఉంది. అండ్ ఈ సినారియోస్లో నేను దాని మీద మ్యాక్సిఫ్ ఛార్జర్ పెట్టలేను, లేకపోతే దానికి వైర్లెస్ ఛార్జర్ స్టిక్ చేయలేను. సో అలాంటప్పుడు దీస్ మైక్స్ కమ్ ఇన్ హ్యాండీ. ఇది హ్యాండీ వస్తుంది. ఎందుకంటే దీనికి ఇది హాలీల్యాండ్ లార్క్ M2, అండ్ దీనికి వాడు ఒక C టైప్ ఇచ్చిండు. అండ్ ఫోన్ మైక్ యూజ్ చేసిన ప్రకారంగా మనం ఛార్జ్ కూడా చేయొచ్చు. అదొకటి ఐ లైక్డ్ ఇన్ దిస్ వన్. సో ఏంటంటే ఇదంతా బాగానే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్గా ఇది చేసేటప్పుడు కూడా ఈ మాడ్యూల్ అనేది బాగా బరువుగా ఉంటుంది. ఆ బరువు ఉండడంతో వీడియోస్ చేయడం కొంచెం ఇంపాసిబుల్ అయిపోయేది. అండ్ ఈ క్లిప్ కూడా అప్పుడప్పుడు పెడితే సమ్టైమ్స్ ప్రాపర్గా పెట్టాలి, ప్రాపర్గా పెట్టలేదన్నా ఏదైనా అయినా కూడా స్కిన్ మన టీషర్ట్ పాడైపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మెటల్ క్లిప్. ఆ మెటల్ క్లిప్ డిజైన్ కూడా మీరు చూస్తే సీదా డిజైన్ ఇక్కడ ఎంత షార్ప్గా ఉందో. సో దానివల్ల కూడా మేబీ అంటే ఇట్స్ నాట్ ఎ మేజర్ కన్సర్న్, బట్ టీషర్ట్ పాడైపోవడం, థ్రెడ్స్ రావడం, హోల్స్ పడడం అనేది నాకు అందులో చూశాను. మీరు ఇదంతా ఇగ్నోర్ చేసి నాకు పర్లేదు, నాకు మైక్ ఉంటే చాలు, నేను వీడియోస్ చేసుకుంటే చాలు అన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మైక్. 800 రూపీస్ పెడితే మీకు బోయా వైర్డ్ మైక్ వస్తుంది. ఆ వైర్ కనెక్ట్ చేసుకున్నామా, ప్లగ్ ఇన్ చేసామా, మాట్లాడినామా, అంతే. దట్ ఈజ్ ఈజీ. బట్ లేదు మాకు పోర్టబిలిటీ కావాలి, లైక్ ఇలా మాకు కొంచెం ఫ్రీగా క్యారీ చేసుకోవాలి అన్నప్పుడు హాలీల్యాండే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి మనకి. లైక్ ఎగ్జాంపుల్ బోయాలో 2,000 రూపీస్ ఒక మైక్ చూసిన, ఇంకోటి హాలీల్యాండ్లో కూడా పాకెట్ మైక్ చూసా. అదే కొనుక్కుందాం అనుకున్నాను దీనికంటే ముందు, జస్ట్ 5,000 చీపర్ దెన్ దిస్. అది 5,000 రూపీస్కి వస్తుంది. మీరు ఓకే నాకు మైక్ కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో మైక్ కావాలి, లేదు నాకు ఈ వైర్డ్ మైక్ నడవదు అన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్కి వెళ్ళండి. ఏ మైక్ అన్నా వాడుకోవచ్చు మీరు, పర్లేదు. కానీ మా డబ్బులు లేవు, వీ కెనాట్ అఫోర్డ్ ఇట్ అంటే యూ జస్ట్ అంటే కొంచెం బడ్జెట్ని ఇట్లా కలెక్ట్ చేసుకొని కొంచెం ఒక 1,000 రూపీస్ ఇంట్లో అడుగో, లేకపోతే మీరు మెల్లమెల్లగా కలెక్ట్ చేసుకొని ఒక 800 రూపీస్ లేదా ఆఫర్లో మనకి ఇంకా తక్కువ కూడా రావచ్చు అమెజాన్లో, ఈ బోయా వైర్డ్ మైక్ కొనుక్కోండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్.
బట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, ఈ ఈ బోయా మైక్ వైర్డ్‌కి మాత్రం ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే లేటెస్ట్ ఐఫోన్స్ అయితే దీనికి ఇది 3.5 ఉంటది. సో, మీకిలా డాంగిల్ దొరుకుతది. ఇది ఖచ్చితంగా ₹1000 ఉంటది. అండ్ మీరు ఇక్కడ 1000 ఈ 1000, ₹2000 పెట్టి మైక్ కొనుక్కున్నాను అలా ఓకే. లేకపోతే ఇదిగో ఈ డాంగిల్ ఉన్నా గూడా అంటే ఈ డాంగిల్ కొంటే ఏందంటే మేబీ మీ దగ్గర ఉన్న వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉన్నా గూడా మీరు ఐఫోన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంత పెట్టి పెట్టలేము అన్నప్పుడు గూడా యూ కెన్ గో ఆప్ట్ ఫర్ అనదర్ మైక్. అదే వైర్‌లెస్ మైక్ గూడా మీరు అప్పుడు చూజ్ చేసుకుంటే బెటర్ ఉంటది. సో, లేదు మాకొద్దు, మాకింకా పెద్దది గావాలి, మాకు ఇట్లా నడవదు అంటే ప్రైస్ సాక్రిఫైసెస్ జేయాలి. 10,000, 20,000 ఈవెన్ మీ డీజే మైక్ 25,000 ₹10,000 పెట్టి ఈ మైక్ కొనడానికి నేను చచ్చిపోయాను. అలాంటిది 25,000 పెట్టి మైక్ అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ బై ఇట్. బట్ ఎనీవేస్ నేను అందుకని ఈ వీడియో చేస్తున్నా. యూ డోంట్ హ్యావ్ టు బై అంత కాస్ట్లీ మైక్స్ కొనాల్సిన అవసరం లేదు మనకి. బికాజ్ ఈ వైర్డ్ మైక్ ఈస్ డూయింగ్ జస్ట్ ఫైన్. ఆఫ్టర్ యూజింగ్ దిస్ మైక్ నేను అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా. అరే! బోయా మైక్‌తో నడిచిపోయింది కదరా! ఈ ₹10,000 ఎందుకు వేస్ట్ చేసుకున్నా అని. అఫ్‌కోర్స్ ఐ హ్యాడ్ దట్ మనీ ఎట్ థట్ టైమ్ ఈఎంఐలో ఎలా అలా క్లియర్ చేసుకొని తీసుకున్నా కానీ, బట్ పీపుల్ హూ జస్ట్ వాంట్ టు బై ఇప్పుడు మైక్ కావాలి, నాకు మంచిది కావాలి అనుకున్న వాళ్ళకి ఈ హాలీలాండ్ అంత కాకపోవచ్చేమో. అంటే అంత పెట్టి కొనడం వేస్ట్ అంటే ఫర్ మీ ఇట్ వాస్ వర్త్ ఇట్. అది మరి మీకు వేస్ట్ అవ్వచ్చో లేదో నాకు తెలీదు. ఇది దాదాపు పనులన్నీ చేసేస్తది. అండ్ లేదు మాకు మాకి మాకివన్నీ సరిపోదు, మాకిదంతా గాదు, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, లేకపోతే మాకు మాకు ఆడియో గావాలి, మాకు ఇది గావాలి, మాకు మీ వాయిస్ ఇనిపించట్లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి, దెన్ ఒక 3,000-4,000 పెట్టి మైక్ కొనుక్కోండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ బడ్జెట్. లేదు అనుకుంటే మీరొక పని జేయండి. మనకి చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీని అడగండి. బోయా మైక్ ఏంటి? అమెజాన్ ఓపెన్ చేయండి. యూజర్ రివ్యూస్ చూడండి. ఎన్ని రేటింగ్స్ ఉన్నాయో చూడండి. దాంట్లో కింద ఫోటోస్ చూడండి. వీడియోస్ చూడండి. ఎన్ని నెగెటివ్ రివ్యూస్ వచ్చినాయో చూడండి. ఎన్ని 1 స్టార్ రివ్యూస్ వచ్చినాయో చూడండి. దాని తర్వాత యూట్యూబ్‌లో రివ్యూస్ చూడండి. యూట్యూబ్ రివ్యూస్ మీ వల్ల కాదు అంటే ఒక జెన్యూన్ రివ్యూయర్ అంటే చాట్‌జీపీటీకి ఆ 2 ఆహ్, మీరు కొనుక్కోవాల్సిన మైకు మీ బడ్జెట్‌లో వచ్చే మైక్. ఆ రెండిటిని పెట్టి కంపారిజన్ వీడియోస్ అడగండి. లేదా అది కంపేర్ చేస్తది. మీకు ఒక బ్రీఫ్ ఇస్తది. ఆ బ్రీఫ్ ప్రకారంగా మీరు ఆలోచించి కొనుక్కోండి. అండ్ ఇంకొకటి మీరు అమెజాన్‌లో కొనుక్కోండి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ కెన్ రిటర్న్ ఇట్. అంతేగాని డిఫరెంట్ సోర్సెస్‌లో బయట ఎక్కడ కొనకండి. అదొకటి యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. మీరు నా వీడియో నుంచే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాట్‌జీపీటీని అడిగి కూడా డెసిషన్ తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఆల్ గైస్. ఏంటంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఫర్ పీపుల్ హూ ఆర్ లాంగింగ్ ఫర్ మైక్, అంటే వాళ్ళకి కావాలి మైక్ అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. బోయా మైక్ ఈజ్ ద బెస్ట్ బడ్జెట్ మైక్ దట్ యూ కుడ్ యూజ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బడ్జెట్. లేదు అన్ని ఆన్సర్ వస్తే యూ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్ 2,000, 3,000, 4,000, 5,000. లేదు నాకు ఇంకా తోపుది కావాలనుకుంటే ఎయిదర్ దిస్ ఆర్ ద డీజేఐ మైక్. నేను డీజేఐ మైక్ దీనికి ఎందుకు తీసుకున్నా అంటే డీజేఐ మైక్ హ్యాస్ ఎన్ స్మార్ట్ యాక్టివ్ ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది పదం గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌కి డిఫరెన్స్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్‌కి డిఫరెంట్ ఉంది. ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏందంటే స్మార్ట్ లైక్ నెసెసరీ అంటే యూజ్‌ఫుల్ వచ్చే సౌండ్స్ తీసుకుంటది. అన్నెసెసరీ సౌండ్స్‌ని బ్లాక్ చేస్తది. అది డీజేఐకి ఉంది. దీనికి ఇట్ అబ్సల్యూట్‌లీ కట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కంప్లీట్‌గా ఒక హెడ్‌సెట్ పెట్టుకున్న నాయిస్ క్యాన్సిలేషన్ లాగా. ఇప్పుడు బయట ఎక్కడైనా అరుస్తున్నాడు, కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది, ఏది జరుగుతుంది, ఇది మొత్తం క్యాన్సిల్ ఔట్ చేస్తది. సో, అందుకని ఐ హావ్ టు పిక్ దిస్. సో, ఈ హాలీలాండ్ మార్క్ గురించి కూడా నేను మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చేస్తా. ఆ వీడియోలో నేను మళ్ళీ ఇన్ డెప్త్ రివ్యూ పెడతా. బట్ దిస్ వీడియో ఫర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద మైక్స్ యూ కెన్ గో విత్ ద బోయా వైర్డ్ మైక్. అది కూడా ₹800 ఈజ్ అ చార్మ్. లేదు అనుకుంటే యూ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్. లేదు మాకు కావాలి అనుకుంటే యూ జస్ట్ వెయిట్ ఫర్ మీ. నేను మళ్ళీ హాలీలాండ్ లార్క్ M2 కూడా ఒక రివ్యూ పెడతా. దట్స్ ఇట్ ఆల్ గైస్. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఉన్నా, మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపారిజన్స్ కావాలన్నా, లేకపోతే ఈ మైక్ కావాలా, నాకు ఇంకొంచెం ఇన్ డెప్త్ రివ్యూ కావాలన్నా, ఏదున్నా మై కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. మీరు ఖచ్చితంగా నన్ను డౌట్స్ అడగండి. నేను ఖచ్చితంగా ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను.
అండ్ ఇంకొకటి మీకు నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలన్నా కూడా మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. దాని ప్రకారంగా మీ మైండ్ సెట్ ప్రకారంగా ఐ విల్ బ్రింగ్ ఇన్ న్యూ వీడియోస్. అండ్ యా, దిస్ is Shreyas from Superbox signing off, and we'll meet again in the next video. Take care, guys.